గారి హయాంలో పట్టుబడ్డటువంటి ట్యాంకర్లు కల్తీ కాపాడ్డాయి అని ఈవో గారు ప్రకటించటమే కాకుండా సిబిఐ తన నివేదికలో ఆ 4 ట్యాంకర్లు మరో రూపంలో తిరిగి కొండకు వచ్చి లడ్డూలుగా తయారైనాయి అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు. ఇప్పుడు పెద్దజీయర్ స్వామి వారికి నిన్న మాట్లాడినటువంటి స్వాములకి నా ప్రశ్న, అంటే మీరు పోరాడుతున్నది చంద్రబాబు చేసినటువంటి ఈ దాష్టీకానికేనా? మా హయాంలో లడ్లు కల్తీ కాపాడినాయి అనేటువంటి నిరూపణకు ఒక ట్యాంకర్ నెయ్యి కూడా శాంపుల్ తీసుకోవాలా? ఈ రోజున శాంపుల్ తీసుకుని పట్టుబడింది ఏఆర్ డైరీ నుంచి సరఫరా అయినటువంటి నెయ్యి చంద్రబాబు హయాంలోనే. ఆ చంద్రబాబు హయాంలో రిజెక్ట్ కాబడినటువంటివి మళ్లీ తిరిగి వచ్చి ఏదైతే వీళ్ళు చంద్రబాబు గారు యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పినారో, యానిమల్ ఫ్యాట్ తోనే లడ్డూలు చేసినారు అని చెప్పారో, ఆ 4 ట్యాంకర్లు లోపలికి వెళ్లి లడ్డూలను తయారు చేసినాయి. అంటే దోషి ఎవరు స్వాములు? చంద్రబాబు గారు కదా. చంద్రబాబు గారు పంపించినటువంటి లోపలికి పంపించినటువంటి ఆ పదార్థంతోనే కదా లడ్డూలు తయారు చేసింది. నేను పెద్దజీయర్ స్వామికి వినమ్రంగా వేడుకుంటున్నా, వీటికి సమాధానాలు రావాలా? ఊరికేనే అంటే స్వామి అపారమైనటువంటి గొప్ప వ్యక్తి. ఈ రకంగా ఆ స్వామినే భయపెట్టి ప్రలోభపెట్టి ఒత్తిడికి గురి చేసి ఇలాంటి చర్యలు చేసినటువంటి వ్యక్తులను వాళ్ళెంతటి వారైనా కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతం చేయటానికి వెంకటేశ్వర స్వామినే వాడతాము అని చెప్పితే ఊరుకునే ఉంటామని అనుకుంటే చాలా పొరపాటు. మేము ఏ తప్పు చేయలేదు. సిబిఐ తన నివేదికలో మమ్మల్ని దోషులుగా నేరస్తులుగా చెప్పనేలేదు. చంద్రబాబు గారు ఇప్పుడు ఈ స్వాముల చేత ఈ రకమైనటువంటి కొత్త అంకానికి తెరతీయటం చాలా అభ్యంతరకరము, ఆక్షేపించగది. దాన్ని అధిక్షేపించాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నాం. పరమ పూజ్యులు పరివ్రాజికాచార్యులు నరరూప నారాయణులు శ్రీ 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 శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామివారి దివ్య సముఖానికి నా బహిరంగ విన్నపమిది. స్వామివారు రాత్రి ఒక లేఖ విడుదల చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయ సాంప్రదాయాలకు సంస్కృతికి భిన్నంగా మొట్టమొదటిసారిగా పెద్దజీయర్ స్వామి వారి చేతనే లేఖ, బహిరంగ లేఖ రాయించినారు. ఈ లేఖ బలవంతంగా క్షుద్ర రాజకీయ హోమంలో పెద్దజీయర్ మఠాన్ని సమిధగా వాడుకోవటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన తాబేదారు అయినటువంటి పాలక మండలి అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారు, అలాగే పదవి కోసమని వెంపర్లాడి ప్రాకులాడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వచ్చిన ముద్దాడ రవిచంద్ర గారు, వీళ్ళ ఇద్దరి కుట్రలో వీళ్ళు బొక్కసం ఇన్ఛార్జ్ అయినటువంటి ఒక అవినీతిపరుడైన